జార్జెట్ ఫ్రాక్ అండి, శారీలోనే స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి అఖిల గారిది. ఎంత బాగుందో కదా. ఈ ఐరన్ ప్లీట్స్ అసలు వెళ్ళదండి, కానీ మనకి గేర్ ఎక్కువ కావాలన్నప్పుడు బ్లౌజ్ ఇది ఈ కలర్ బాగుందనమాట. దీంట్లో అన్నిటికీ బ్లౌజ్ బాగోవు శారీస్లోవి, దీనికి మాత్రం భలే ఉంది కలర్ కాంబినేషన్, నాకు బాగా నచ్చింది. అండ్ ఐరన్ ప్లీట్స్ మ్యామ్ వస్తారు కలెక్ట్ చేసుకోవడానికి. అసలు మాకు టైం ఉండట్లేదు అండి నిజంగా వీడియోస్ చేయడానికి, వెంటనే డెలివరీ అయిపోతున్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఇంకా ఫ్రాక్స్ ఉన్నాయి చూపించాలి. ఇక్కడ చూడండి బాక్స్లు రెడీగా పెట్టాను కదా. మంగళగిరి పెట్టానో లేదో ఇంకా ఉన్నాయి ఆర్డర్స్, రీస్టాక్ అయిన వాటిలలో మళ్ళీ వెళ్ళిపోయాయి ఇవి. దీంతోపాటు ఇవి నేను నచ్చినవి కలెక్ట్ చేసుకోవాలి. మన ఆకృతిలో వీడియోస్ పెట్టాను కదా, అందరు క్లయింట్స్ నాకే కాల్ చేసి అడుగుతున్నారు. నాకు అడగడంలో తప్పు లేదండి, బట్ మీరు శారీ మీకు నచ్చిన శారీ మిస్ అవుతారేమో, నన్ను అడిగిన వెంటనే వాళ్ళకే కాల్ చేసి మీరు పేమెంట్ చేసి తీసుకోండి. కొంతమందికి పాప ఎంప్లాయీస్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కుదరకపోతే ప్రసన్న ఇది తీసుకోండి, నేను ఆల్రెడీ మన రెగ్యులర్ క్లయింట్స్ నాకు ట్రస్ట్ కాబట్టి నేను వాళ్ళకి తీసేసుకుంటాను. సో అందులో ఈ శారీ చూడండి ఎంత బాగుందో. నన్నే సెలెక్ట్ చేసి అక్కడ డైరెక్ట్గా చూస్తున్నారు కదా, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పేసి. ఇది కొంచెం క్లాసీగా పేస్టల్ కలర్లో. ఇలా ఇంకా ఉన్నాయండి, ఇంకా పేమెంట్స్ చేసాము, ఇంకా రావాలి. సో ఇదొక శారీ, ఇది నేను నైటే తెప్పించేస్తాను. ఇదొకటి ఇందాకే మనకి జోష్న మ్యామ్ కూడా అడిగినట్టున్నారు, ఇదే అనుకుంటా నేను తీసుకొచ్చాను. వాళ్ళు పిక్స్ పెట్టారు ఇది తీసుకోండి ప్రసన్న అని. ఇందులో ఇంకొక కలర్ ఉందండి, దానికి పర్పులో ఏదో వచ్చింది. అసలు ఎంత బాగుందో అండి, నాకు భలే నచ్చింది ఆ కలర్ కాంబినేషన్. అది ఎవరికి వెళ్తుందో శారీ తెలియదు, కానీ ఆ వీవింగ్ కానీ ఆ కల్నేత షేడ్ చాలా బాగుంది. మీకు ఫొటోస్ వీడియోస్లో ఎలా వస్తుందో తెలియదు. ఇంకొక శారీ ఉంది, ఇది 5000కి 3 శారీస్ అంటారు చూడండి, అందులో వచ్చిన శారీ. బట్ మన ఇష్టం, ఆఫర్లో కట్ చేసి ఇమ్మన్నా ఇస్తారు, లేదు అంటే ఎలా అయినా ఇస్తారు. ఇది ఒక శారీ, ఇది చూడండి ఎంత బాగుందో, యాష్ కలర్ విత్ పర్పుల్ కలర్. సో ఇలాంటి శారీస్ ఇంకా ఉన్నాయి, ఇంకా తీసుకోవాలి. నేనేం చెప్తున్నానంటే నా కోసం వెయిట్ చేస్తే మీరు మంచి శారీస్ మిస్ అవుతారేమో. ఇంకో షార్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాను, దాంట్లో కూడా చూడండి, చాలా బాగున్నాయి. ఇట్లాంటి మెటీరియల్స్ అన్నీ నాకే ఇస్తున్నారు. సో ఇవి చూసాం కదా, ఇంత సెట్టింగ్స్ చెయ్యాలి, వర్క్ లోపల బిజీ లోపల ఉంది. నిఖిత లేదు, మరి వేరే ఎంప్లాయీని పెడదామా లేకపోతే వాళ్ళకి రావడానికి లేట్ అయ్యేలా ఉంది, ఊరెళ్ళింది, అంత టెన్షన్లో ఉన్నా. అందుకే ఈరోజు లైవ్ కూడా పెట్టలేకపోయాను. సో సెట్ అవ్వాలి, మాస్టర్ ఒకరు ఫిక్స్ అయిపోయి వర్కర్స్ పని చేసుకొని మనకి ఎమ్మింగ్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా కరెక్ట్గా షాప్లో ఉండి మెయింటైన్ చేసుకుంటే నేను ఆ షాపింగ్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. నియర్ బై కాబట్టి ఆకృతి తీసుకొచ్చా, కానీ వేరే వీడియోస్ వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళలేను కదా. సో అందుకని చూసుకొని తీసుకోండి. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి, చూసేద్దాం. నెక్స్ట్ ఓ బంద్ కర్ దియా.